హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఈ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ని మనము ఈజీగా ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2-3 మంత్స్ మనం చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలనేది అయితే ఒకసారి మనము ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా? ఇది ఎలా తయారు చేయాలనేది అయితే ఒక్కసారి వీడియోలో చూసేద్దాము. మనం స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనము పల్లీలు, ఇంకా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే ఒక 4-5 కాజులు చుంచుకొని వేసుకోవాలి. వీటిని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఒక 4 వేసుకొని చుంచుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులోకి మనము రవ్వ వేసుకొని ఒక 2 కప్స్ రవ్వ వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించేసుకోవాలన్నమాట. ఏది వేయించినా మనము సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల మనకి సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల ఏంటంటే మంచిగా లోపలి కూడా చక్కగా వేగుతుందన్నమాట. ఈ రవ్వ మనకి ఇలా సాఫ్ట్గా ఉంది కదా, మనకి కొంచెం బుగ్గల్లాగా ఇలా కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. అంతవరకు మనం సిమ్లో పెట్టి చక్కగా వేయించేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మొత్తం కలర్ అయితే చేంజ్ అయింది, చక్కగా వేగింది. దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేశాను. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇది కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత నేనైతే ఇక్కడ 8 గాజు బౌల్లో వేసుకుంటున్నాను అనమాట. ఇది అంతా వెట్టిదే కాబట్టి ఒక 2 మంత్స్ అయినా మనకి ఇది నిల్వ ఉంటుంది. బయట పెట్టినా కానీ మనము ఆనియన్, క్యారెట్ ఇలా వేసినప్పుడు మట్టుకు ఒక 15 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో అలాంటివి ఏమీ వేయలేదు కాబట్టి అన్నీ డ్రైవే వేసుకున్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా ఒక 2 మంత్స్ అయితే నిల్వ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్మన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాలేజెస్కి, ఆఫీసులు, స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనం తొందరగా చేసుకోవడానికి అయితే ఇదైతే బెస్ట్ అని నేను చెప్పొచ్చు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్మన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఎలా తయారు చేయాలనైతే ఒకసారి చూపిస్తున్నాను. ఎంత క్వాంటిటీ అవసరమో అంత క్వాంటిటీ తీసుకొని పక్కనే ఒక బౌల్లో, అంటే స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ హీట్ చేసుకోవాలి. ఆ వాటర్ హీట్ అయిన తర్వాత ఇందులో మనము ఇది కూడా స్టవ్ పైన పెట్టేసి మనకు ఎంత వాటర్ అవసరమో అంత వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అంటే మరి 1 కప్పుకు 2 కప్పులు అయితే వాటర్ వేసుకుంటారు. కాకపోతే కొంతమంది ఏంటంటే పొడి పొడిగా చేసుకుంటారు, కొంతమంది ఏమో లిక్విడ్గా చేసుకుంటారు. అది ఎవరిష్టం వాళ్ళు. సో ఇలా మీకు ఎలా అవసరమో అంత మనం వాటర్ హీట్ చేసుకొని మనము ఈ బౌల్లో, అంటే మనం స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామనుకోండి, మీకు ఎంత అవసరమో అన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవచ్చు అనమాట. ఇదైతే బ్యాచిలర్స్కి అయితే సూపర్గా యూజ్ అవుతుంది. చాలా టేస్ట్లో మాత్రం ఏ మాత్రము తగ్గదండి. టేస్ట్లో అయితే సూపర్గా ఉంటుంది. అసలు టేస్ట్ ఏ మాత్రము తగ్గదు. బ్యాచిలర్స్కి కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ చాలా ఉపయోగపడుతుంది అనమాట. వీక్లీ ఒకసారి, 1 మంత్కి ఒకసారి చేసి పెట్టుకోవచ్చు, లేదంటే వీక్లీ వన్స్ ఒకసారి చేసి పెట్టుకోవచ్చు, సండే అలాగా మీ ఇష్టం అండి. సో టేస్ట్లో మాత్రం అసలు తగ్గదు. చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్. బై బై. టేక్ కేర్.